బ్లాక్ 47. బ్లాక్ 47 అనేది యాక్షన్ ఫిలిం, టోటల్ త్రూ అవుట్ యాక్షన్ డ్రామా. ఈ ఫిలిం మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే బ్రిటిష్ ఆర్మీతోని ఒక ఐరిష్ పర్సన్ తన ఫ్యామిలీ కోసం ఎట్లా అంటే వాళ్ళ ఫ్యామిలీని బ్రిటిష్ ఆర్మీ అనే వాళ్ళు చంపేస్తారు. చంపేసిన తర్వాత ఆ బ్రిటిష్ ఆర్మీ మీద ఒక ఐరిష్ సోల్జర్ అంటే ఒక సోల్జరు అంటే రిటైర్డ్ సోల్జర్ వాళ్ళ మీద ఎట్లా పగ సాధించిండు అండ్ చివరికి ఆయన ఏమైండు అనేది ఈ బ్లాక్ 47 స్టోరీ అనమాట. మెయిన్గా ఈ సినిమా టోటల్ త్రూ అవుట్ ఒక జర్నీలో ఉంటుంది. అంటే ఒక జర్నీ అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఆ ఐరిష్ సోల్జర్ ఎవరైతే ఉన్నారో అతను అమెరికాకి వెళ్ళే జర్నీ అనమాట. వాళ్ళ ఫ్యామిలీని మీట్ అయ్యి వాళ్ళ విలేజ్కి వెళ్ళాలనేది అతని డ్రీమ్ అనమాట. ఈ టోటల్ జర్నీలో ఆ బ్రిటిషర్స్ అతన్ని ఫాలో అవుతుంటారు అండ్ అతను వాళ్ళని ఎట్లా ఎదుర్కొని వెళ్తాడు అనేది ఈ అడ్వెంచర్ ఫిలిం అనమాట. ఈ ఫిలిం టోటల్ త్రూ అవుట్ యాక్షన్ ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మైండ్ బ్లోయింగ్ ఉంటాయి. అంటే నెవర్ బిఫోర్ అన్నట్టుగానే ఉంటాయి 100%. అంటే ఇది ఒక వార్ ఫిలిం మాత్రం కాదు, బట్ ఇతను చేసే పనులు ఏవైతే ఉన్నాయో ఇండివిజువల్గా ఇతను ఒక్కడే అండ్ బ్రిటిష్ ఆర్మీ కొంతమంది. సో ఈ యాక్షన్ పార్ట్ ఏదైతే ఉందో యూనిక్లీ అండ్ ఏమంటారు చాలా డిఫరెంట్ వేలో ఉంటుంది. అంటే వే ఆఫ్ కిల్లింగ్ అవ్వచ్చు, వాళ్ళని చంపే విధానం ఏదైతే ఉందో అదంతా కూడా ఎక్స్టెన్సివ్గా చాలా డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనం చాలాసార్లు షాక్కి కూడా ఎదురవుతాం. అండ్ మ్యూజిక్ పార్ట్కి వచ్చేసరికి మ్యూజిక్ అంటే ఐ మీన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో అది చాలా తక్కువ ఉంటుంది, బట్ ఉన్న దగ్గర మాత్రం ఇంకా గూస్ బంప్సే ఉంటాయి ఫర్ షూర్, అది మాత్రం కన్ఫర్మ్. అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఇక చెప్పుకోని అవసరం లేదు, అసలు పీక్ లెవెల్. అండ్ చాలా సస్పెన్స్ ప్లాట్స్ ఉంటాయి. సస్పెన్స్ ఇన్ ద సెన్స్ అంటే ఒక టర్నింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి క్రేజీ ఉంటాయి. అండ్ ఎండింగ్ విషయానికి వస్తే ఇది కరెక్ట్ ప్రాపర్ ఎండింగ్ అయితే ఉండదు సినిమాకి. హీరో ఎవరైతే ఉన్నారో అతని ఎండింగ్ని కరెక్ట్గా చూపించాడు అండ్ వేరే ప్లాట్కి వెళ్తుంది. వేరే ప్లాట్ అంటే వేరే డైరెక్షన్లో వెళ్తుంది స్టోరీ. మీకు చూస్తే అర్థమవుతుంది. ఒక అన్ఫుల్ఫిల్డ్ ఏమంటారు కరెక్ట్ ప్రాపర్ ఎండింగ్ లేని సినిమా ఇది ఫర్ షూర్. ప్రాపర్ ఎండింగ్ ఉండదు సినిమాకు, అది కొంచెం మిమ్మల్ని డిస్టర్బ్ చేయవచ్చు. కానీ బట్ త్రూ అవుట్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ఎక్కడ మీకు బోర్ కొట్టకుండా త్రూ అవుట్ ఒక వేరే లెవెల్ యాక్షన్ అండ్ డ్రామా వెళ్తూ ఉంటుంది. అండ్ నాకైతే చాలా బాగా నచ్చిన సినిమా. మీకు కూడా నచ్చే అవకాశం చాలా ఎక్కువనే ఉంది. దట్స్ ఇట్. ఇది హోప్ యూ గైస్ విల్ లైక్ ఇట్. ఒకవేళ నచ్చకపోతే ఫిలిం వచ్చి కామెంట్ చేయండి, నచ్చితే వెల్ అండ్ గుడ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.